హలో అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజైతే మార్నింగ్ లేచి ఆకులు ఊడ్చేసి సంపైతే చల్లాను. తర్వాత అయితే పనంతా చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను. రైస్ అయితే వండుకుంటున్నాను. కొంచెమే వండుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మా ఇంటి దగ్గర మ్యారేజ్ ఉంది, అందుకోసమే. తర్వాత అయితే కాకరకాయలు కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. కర్రీ కోసం కాకరకాయలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పిల్లలకైతే స్కూలు ఆఫ్టర్నూన్ ఉంది. ఒకరోజు మార్నింగ్ స్కూలు, ఒకరోజు ఆఫ్టర్నూన్ స్కూల్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ స్కూల్లో 10th ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి. రైస్ అయితే కొంచెమే వండుకున్నాను ఎందుకంటే మా ఇంటి దగ్గర మ్యారేజ్ ఉన్నది. మా ఇంటి దగ్గర అయితే ఈరోజు చిట్ట అయితే అవుతుంది. వాళ్ళతో మాట్లాడుకుంటూ నేను పని అయితే చేసుకుంటున్నాను. వాళ్ళందరైతే ఏం చేస్తున్నావు, షార్ట్లు తీస్తున్నావా, యూట్యూబ్ ఛానల్ చేస్తున్నావా, లేకుంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నావా అని వాళ్ళు అంటున్నారు. రండి మిమ్మల్ని కూడా చేస్తాను అని అంటున్నాను. వాళ్ళందరూ నాకు వదినలే అవుతారండి. ముందుగా అయితే కొంచెం ఆయిల్ వేసుకొని, జీలకర్ర వేసుకొని, ఆనియన్స్ అయితే వేసుకొని మంచిగా కలుపుకున్నాను. తర్వాత అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పసుపు అయితే వేసి మంచిగా కలుపుకొని కాకరకాయలు అయితే వేసి ఉప్పు వేసి మూత పెట్టి ఉంచాను కాసేపు. కరివేపాకు వేసుకుందామంటే కరివైపోయిందండి కూరలలో. ఇంతకుముందు అయితే మా ఇంటి దగ్గరనే పెద్ద చెట్టు ఉంటుండే, బాత్రూమ్ కట్టిన దగ్గర అందరు మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉంది కానీ వెళ్ళాలంటే నాకు కొంచెం భయం అనిపిస్తుంది, ఏమంటారో ఏమో అని. అప్పుడప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాను అనుకోండి. మూత అయితే తీసి మంచిగా కలుపుకొని దాంట్లో టమాటాలు అయితే వేసుకుంటాను. మీలో ఎంతమందికి అలవాటండి ఇలా కర్రీ చేసేటప్పుడు గంటని అలా అలా కొట్టడం? నాకైతే చాలా అలవాటు. నేను ఇక్కడ కొడితే మా పక్కింటి వాళ్ళకి కూడా వినిపిస్తుంది. ఎంతగానం కర్రీ చేస్తున్నావు, ఎంతమందికి చేస్తున్నావు, అంతగానం కొడతావు అని అంటారు అందరూ. పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చారు. ఇటు సైడ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటూ వాళ్ళకైతే అన్నం తినిపిస్తున్నాను. లాస్ట్లో కొంచెం ధనియా పొడి వేసి మూత పెట్టి కాసేపు ఉంచి దించేస్తాను. ఏమో అండి, కొంతమంది అయితే మన ముందు మంచిగానే మాట్లాడతారు, మన వెనకాల ఎలా మాట్లాడతారో తెలియదు. ఎందుకంటే వాళ్ళ గురించి నాకు తెలుసు. నా ముందు మంచిగా మాట్లాడతారు, మన వెనకాల ఎలాగైనా చెడ్డగానే మాట్లాడతారని తెలుసు నాకు కూడా. ఎలా మాట్లాడుకునే వాళ్ళు అలా మాట్లాడుకుంటారు. కొంతమంది ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది డిస్కరేజ్ చేస్తారు. నేనైతే ఏదైనా పని నేర్చుకుంటే పట్టుబట్టి అది వచ్చేదాకా అయితే నేర్చుకుంటాను.
చూద్దాం, దీంట్లో కూడా మంచి సక్సెస్ వచ్చేదాకా నేర్చుకోవాలనుకుంటున్నా, చేద్దామనుకుంటున్నా. ఆ పిల్లలకైతే అన్నం తినిపిస్తుంటే వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి, మా చిన్నోని ఎక్స్ప్రెషన్స్. అదేందోనండి, అది తెచ్చుకున్నాడు, దాంట్లో గులాబ్ జామ్ వచ్చిందో మరేమన్నా స్వీట్ ఐటెం వచ్చిందో తెలియదండి. దాంట్లోనే వాటర్ తాగుతున్నాడు, దాంట్లోనే కొంచెం కొంచెం పాలు పోసుకొని తాగుతున్నాడు. మా పెద్దోన్నైతే అస్సలు గెలవనియాడు వాడు. వానియే జాగాలన్నీ, అందరి ఇళ్ళల్లో అంతే కావచ్చండి. చిన్నవాళ్ళదే జాగుతాయి మ్యాక్సిమం, పెద్దవాళ్ళది ఏమి జాగదు. చూడండి వాటర్ పోసుకుంటున్నాడు అందులో. పిల్లలకైతే లంచ్ బాక్స్ పెడుతున్నాను. వాళ్ళకు అలవాటేనండి కాకరకాయ కర్రీ తినడం. అన్ని కర్రీలు తింటారు కానీ వాళ్ళకు నచ్చని ఏంటంటే ఉందంటే నీళ్ళ చారు, తొక్కులు లాంటివి అసలే ముట్టరు, వాళ్ళు తినరు కూడా. ఎన్నడన్నా ఒకరోజు చేతగానప్పుడు నీళ్ళచారు, తొక్కులో ఏదైనా చేసుకొని చేద్దాము అన్నా కానీ వాళ్ళు అసలే తినరు. ఉపవాసం అన్న ఉంటారు కానీ వాళ్ళ డాడీ అసలే తినరు. కర్రీ కావాలి మాకు అంటారు వాళ్ళు కంపల్సరీ. లంచ్ బాక్స్లో అయితే బాస్కెట్లలో పెట్టి పంపించేస్తున్నాను. వాళ్ళకి ఆఫ్టర్నూన్ స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళు స్నాక్సే పెట్టి మమ్మీ అని అంటున్నారు, కానీ అన్నమే తినరా అని రైసే పెట్టిస్తున్నాను. వాళ్ళకి స్నాక్స్ పెట్టిస్తే మళ్ళీ స్నాక్సే తిని అన్నం అట్లనే తీసుకొని వస్తారు. అందుకని వాళ్ళకైతే స్నాక్స్ అయితే ఏం పెట్టించలేను. మ్యారేజ్ ఉంది అన్నాను కదండి, ఈ సారీ అయితే కట్టుకొని ఇలా రెడీ అయ్యి మ్యారేజ్కి అయితే వెళ్ళాను. ఈ సారీలో నేను ఎలా ఉన్నానండి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మ్యారేజ్కి అయితే వెళ్ళాను అన్నాను కదండి, వీళ్ళ మ్యారేజ్కి వెళ్ళాను. బ్లెస్ చేయండి వాళ్ళను, 2 నూరేళ్ళు హాయిగా సంతోషంగా ఉండాలని. మళ్ళీ సాయంత్రం పని అయితే స్టార్ట్ అయిందండి. మా ఆయన ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాడు, అక్కడ రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ధోతి ఫంక్షన్ చేశారంట. వుడెన్ది ఏదో ఉందండి, దీంట్లో డూబ్ స్టిక్ పెడితే మంచి అరోమా ఇల్లంతా వస్తుందంట. చిన్న చిన్న క్యాప్సూల్స్ లాంటివి ఉన్నాయి 2. తర్వాత అయితే మేము భరత్కి వెళ్ళాము. ఏ ఆడపిల్ల జీవితమైనా అంతే కదండి, ఈ అత్తగారింటికి ఒక టైం వచ్చిన తర్వాత వెళ్ళక తప్పదు. అంతేనండి ఈ వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్